నాకు లాస్ట్ ఇయర్ వరకు కొంచెం భయం ఉండేది పురాణాల మీద జోకులు వేయాలంటే. బట్ నా భయాన్ని ఒక్కడు పోగొట్టినాడు. 400 కోట్లు పెట్టి ఒక కామెడీ సినిమా తీసినాడు. ఆదిపురుష్. మీకు తెలియని రూమర్ ఏంటంటే ఆ మూవీలో హీరోగా ఫస్ట్ సల్మాన్ ఖాన్ అనుకున్నారంట. డైరెక్టర్కి ఆడో మందు తాగిన రోజు అనిపించింది ఈ క్యారెక్టర్ సెట్ కాదు. ఎందుకంటే రామాయణంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఘట్టము సీతమ్మ వారు జింకను పట్టగ్రమ్ అనేది. సల్మాన్ ఖాన్ని పట్టగ్రమ్ అనింది అనుకో, ఆ నిమిషంలో జీప్లో వేసుకొస్తాడు. నేనుగా చంపింది నా డ్రైవర్ అంటాడు. మనుషులంటే మట్టి కాదు, మనుషులంటే మంచితనం అని చూపించే వ్యక్తి నేను. మనుషులంటే మట్టి కాదు, మనుషులంటే మనుషులు అని నమ్మే వ్యక్తి నువ్వు. మీకు తెలుస్తుందో లేదో, నేను తురకొన్నే. కొంతమందికి డౌట్ ఉంది, దానికే గ్రీన్ అండ్ గ్రీన్ వేసుకొచ్చిన. మీకు కనబడడం లే, డ్రాయర్ కూడా గ్రీనే. జోక్ చేస్తాను, కాస్మిక్ ఆరెంజ్. ఏ అసలు వేసుకోలే. సో నేను అనంతపురానికి 30 కిలోమీటర్ల దూరంలో పుట్టి పెరిగినా అనమాట. నాకు ఫ్రెండ్స్ ఫస్ట్ అలవాటు చేసిండేది క్రికెట్. చాలామంది కదా లైఫ్లో మా ఏదైతే టీం ఉంటుందో ఆ నాయల్లో నాకు అయితే బ్యాట్ అండ్ బాల్ ఉంది. అది భయంకరమైన అడ్వాంటేజ్. నేను అవుట్ అంటే అవుట్, నాట్ అవుట్ అంటే నాట్ అవుట్. నేను కొట్టిండే 4లు 6లు అయిపోతాయి, లేకపోతే బ్యాట్ సంకలో పెట్టుకొని ఇంటికి వెళ్ళిపోతా. ఆ నాయల్లో ఏంటొస్తారు, రారమ్మ ఆడదు రారా. నాకు నచ్చకపోతే పక్క టీం కెప్టెన్ కూడా మార్చేసేవాడిని, ముంబై ఇండియన్స్ మార్చినట్టు. అలా ఓ రోజు క్రికెట్ ఆడేకి పోతున్నప్పుడు ఫస్ట్ మా కుమార్ గారి ఇంట్లో పోయినా, ఈడ కనబల్లే. వాళ్ళవు బయట కూర్చొని కట్ట మీద బారగట్ట ఆడుతుంది, ఒకతే కూర్చొని ఆడుతుంది. అది రెడ్ ఫ్లాగ్. అయినా మా వాడు కనబడలే కదా, పోయి అడిగినా, అవా కుమార్ గారు ఉన్నాడా, సుహేల్ వచ్చినాడు అని చెప్పన్నా. తల కూడా ఎత్తకుండా ఇడెవడో సూర్యగాడు వచ్చినాడు రారా అనేది. నాకు నా పేరు అంటే చాలా గర్వం ఉన్నా. సుహేల్ మంచి పేరు ఎతికి పెట్టినాడు మా నాయన. అరబిక్ పేపర్లో అర్థం కాకపోయినా చదివి పెట్టినాడు సుహేల్. ముసల్ది చూడగానే ముసల్ది అంటే మడతలు ఉన్నాయి, కళ్ళ కలకలు ఉన్నాయి, చాలా ప్రేమతో. సూర్యగాడు కాదే, సుహేల్. SUHEL సుహేల్. ఇడెవడో సుల్లిగాడు వచ్చినాడు రారా. నాకు ఆ రోజు దాని మీద కంటే మా నాయన మీద ఎక్కువ కోపం వచ్చింది. ఎందుకు పెట్టినావు నాయన అని అడిగిండు ఒకసారి. సుహేల్ అంటే సెకండ్ బ్రైటెస్ట్ స్టార్ ఇన్ ద స్కై రా అన్నాడు. మిడిల్ క్లాస్ మెంటాలిటీ నాకు కాలుతుంది కదా. ఫస్ట్ స్టార్ పెట్టచ్చు కదా నాయన అన్నా. అరే అది నోరు తిరగట్లేదురా, అరబిక్ కదా అంటాడు. ఇప్పుడు సెకండ్ చూస్ చేసుకున్నందుకు ముసలిది సింపుల్గా సులిగాడు అనేస్తుందా? యారా ఇచ్చి తలకాయ దంగదామరా అని ఆలోచిస్తాను. నిజంగానే ఎత్తుకుతాను యాదో ఇటు. ఇంతలో మావాడు వచ్చినాడు కుమార్ గారు బయట నుంచి. అంటే ఇంట్లో కానీ లేడు వాడు ఇప్పటిదాకా. యాడికి పోయినవరా అంటే చొమ్ము చూపించా. పొద్దున్నే దాన్ని ఎందుకు గెలికినవరా, అదో తిక్కముండా అన్నాడు. తిక్కదని తెలుస్తుందిరా మామ, సౌండ్ ఇంజనీరా అన్నా. వారు తెలుగు మీడియం అంటే ఏందిరా అన్నాడు. చెవులు దింగినాయి దీనికి అన్నా. ఆ మాట వినబడింది ముసల్దానికి. ఏం మాట్లాడుతున్నావురా, కింద గుత్తికి వస్తా ఉంటుంది. నాకు 2 రోజులు పట్టింది తెలుసా గుత్తంటే ఏందో అర్థం చేసుకునే. నా లైఫ్లో ఎన్నో వాదనలు గెలిచిన దాని తర్వాత ఈ ముసల్దాన్ని నేను చేయలేకపోయానే ఆ బాధ ఉంటుంది చూడు, ఆ లోటు. ఎన్ని నిద్రలేని రాత్రులు ఎగ్జామ్స్టర్లో గడిపినా తీరలేదనమాట. కోవిడ్ వరకు. కోవిడ్లో ముసలిది పోయింది. సొంత మనవడు పోలే నేను పోయినా.
శవం ముందర నాగిన్ డ్యాన్స్ ఆడొచ్చిన. నేను ఇట్లా తయారవడానికి కారణం మా తాత అంటాడు మా నాయన. మా తాత కైండ్ ఆఫ్ ఫిలాసఫర్ అనమాట. చచ్చిపోయే టైంలో బాగా యవ్వనంలో ఉన్నప్పుడు మా అవ్వనో సాగుకొట్టేవాడు. ఆయన చుట్టూ మా అమ్మ మా నాయన కూర్చొని ఏదో సొల్లు కొట్టేవాళ్ళు. లుంగి మోకాళ్ళ మీదకి కట్టి మలయాళం హీరోల్లాగా సన్సెట్ చూస్తూ మందు తాగడం. అదే ఫిలాసఫీ రానింది మా అమ్మ. పెద్ద పెద్ద విషయాలు మనం మాట్లాడుకుంటారు తెలుసు కదా ఫిలాసఫీలో. ఆ రోజు టాపిక్ సృష్టిలో ఆడది గొప్పదా మగోడు గొప్పడా. అట్లా క్వశ్చన్లకు ఆన్సర్లు దొరకవు. యాక్చువల్లీ ఫిలాసఫీలో ఎంతన్నా వాదించు షేక్ హ్యాండ్ ఇచ్చుకొని తెంగేయాలి ఎవరింటికి వాళ్ళు. మా మామకి ఒక ఐడియా వచ్చింది. రే ఇవన్నీ తెగేవి కాదు మనతో. మా నాయనతో అంటున్నాడు, పిల్లల్లో దేవుడు ఉన్నాడు అంటారు. నీ కొడుకు కింద గోళీలు ఆడుకుంటున్నాడు. దీనికి ఆన్సర్ వాడు ఒక్కడే ఇవ్వగలరా. ఓ రాయి తీసి వాడిని నెత్తికి దిగుదాం. దెబ్బ తగిలిన నొప్పిలో వాడు అమ్మ అంటే ఆడది గొప్పది, అబ్బా అంటే మొగోడు గొప్పోడు. మా మామ ఈ ఐడియా ఇస్తే తండ్రిగా మా నాయన చేయాల్సింది ఏంది? ఆపాలన రాయి ఎతికే స్టార్ట్ చేసినాడు మా నాయన. మా తాత అడ్డం పడి రే ఉండ్రా, వాడు దేవుని తెలుసుకుంటే ఏం చేద్దామంటున్నాడు. ఇంత చదువుకున్న వాళ్ళ కుటుంబంలో పుట్టి వాడు దేవుని తెలుసుకున్నాడంటే కొండెక్కించి గుండు కొట్టిద్దాం అంటున్నాడు మా నాయన. మా నాయన మర్చిపోయినాడు మేము తుర్కోళ్ళమని. అంతగా లీనం అయిపోయినాడు. దానికి ఆన్సర్ కావాలా నాకు. మంచి గుండ్రంగా రాయి ఎతికినాడు, తీసి మా మామకి ఇచ్చినాడు. మా మామ లెక్కలు టీచరు చూసినాడు, దూరము యాంగిల్ గాలి వస్తుందా చూసి నెత్తికేసినాడు. నేను అప్పుడప్పుడే గోళీలు నేర్చుకున్నా. 4-5 గోళీలు పోయినాయినవి. కోపంలో ఉన్నా. రాయి తగిలితేనే యానంచి కొడుకు రా వేసిండేది రాయన్న. మా తాత చెప్పినా కదా చచ్చిపోయి రెడీగా ఉన్నాడు అని. దగ్గుతాన్నాడు. దగ్గ ఆఫ్ చేసినాడు. కింద పడి నవ్వుతున్నాడు. చైర్లోంచి కింద పడి నవ్వుతున్నాడు. చచ్చిపోతాడేమో అని డౌట్ వచ్చి మా మామ మా నాయన పరిగెత్తినారు ఆటో పట్టుకొచ్చేకి. వాళ్ళ ఆటో పట్టుకొచ్చే టైంకి మా తాత నా చెవిలో ఏందో చెప్తున్నాడు. వీళ్ళు ఆటోలోకి ఎత్తినారు. దారిలో పోతుంటే చచ్చిపోయినాడు మా తాత. మా నాయన ఆ రోజు నుంచి 1 నెల రోజులు నాతో మాట్లాడలేదు తెలుసా. ఎందుకంటే ఊరోళ్ళంతా అడుగుతున్నారు, బాగానే ఉండే కదా ఇవ్వరు మీ నాయన అప్పటి వరకు, ఎట్లా పోయినాడు. 2 ఫుల్ బాటిళ్ళు లేపినాక మా నాయన నన్ను పిలిచి పట్టుకొని దవళ్ళకు కొట్టి ఏం చెప్పినాడు రా తాత, నీ చెవిలో ఏం చెప్పినాడు నాకు తెలియాలా, దానికి ఆన్సర్ ఏమని చెప్పినాడా క్వశ్చన్కి అన్నాడు. లేదు నాన్న, రే చల్లగాలు తగులుతుంది లుంగి సరదరా అన్నాడు. ముసలో డ్రాయర్ కూడా వేసుకోవట్లే ఆ టైంకి. నా బుద్ధులే అన్నీ.